తెలంగాణ రాజకీయాల్లో గణనీయమైన మార్పు చోటు చేసుకుంది. 10 ఏళ్ల పాటు కేసీఆర్ పాలనలో తీవ్ర అసంతృప్తితో ఉన్న ప్రజలు చివరికి బీఆర్ఎస్ కు గట్టిగా షాక్ ఇచ్చారు. కేసీఆర్ పాలనలో ప్రజలకు మాయగా కనిపించిన కలలు ఇప్పుడు కుప్పకూలిపోతున్నాయని ప్రజలు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ చేపట్టిన పగడ్బందీ పాలనకు ప్రజలు మంత్రముగ్ధులై గుడ్ గవర్నెన్స్ కు ఫిదా అవుతున్నారు. తెలంగాణలో కుల గణన సాధ్యం కాదని ఎవరు ఊహించలేదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం దాన్ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే బిల్లును అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదింపు చేశారు. ఈ బిల్లు ఇప్పుడు పార్లమెంట్ ను చేరుకోగా ఈ నిర్ణయం కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక సమీకరణాన్ని ఎలా బలోపేతం చేసిందో చూపిస్తోంది. రాహుల్ గాంధీ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కులగణనను విజయవంతంగా అమలు చేసి రేవంత్ ఢిల్లీలో పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు రేవంత్ పేరు ఢిల్లీ వీధుల్లో మారుమోగుతోంది. గతంలో బీసీల్లో ఐక్యత లేదనేవారు ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. కులగణన తర్వాత బీసీలు మొత్తం కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమనే అంచనాలు నెలకొన్నాయి. బీసీలు బీఆర్ఎస్ బీజేపీల వైపుకు కాకుండా రేవంత్ కు సంపూర్ణ మద్దతు ఇవ్వడం రాజకీయంగా గేమ్ చేంజర్ గా మారింది. ఇది కేసీఆర్ పార్టీకి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. రాజీ యువ వికాసం పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం యువతలో నూతన ఉత్సాహాన్ని నింపుతోంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం నడిపించిన దళిత బంధు తరహా ప్రకటనలకే పరిమితం కాకుండా రేవంత్ ప్రభుత్వం దీని వ్యూహాత్మకంగా అమలు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, నిరుద్యోగ యువతకు 6,000 కోట్ల రూపాయల రుణాలను రాయితీపై అందించడం ద్వారా లక్షలాది మంది యువత ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. రైతు రుణమాఫీతో రైతులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత కరెంట్, గ్యాస్ సిలిండర్ ను 500 రూపాయలకే అందించడం వంటి సంక్షేమ పథకాలు ప్రజల్లో కాంగ్రెస్ గ్రాఫ్ ను పెంచుతున్నాయి. రేవంత్ దూకుడు కేవలం పాలనలోనే కాదు, రాజకీయాల్లోనూ ప్రత్యర్థులకు షాక్ ఇస్తోంది. గత పాలకుల అవినీతిపై రేవంత్ ఎదురుదాడి కొనసాగిస్తున్నారు. కాళేశ్వరం అవినీతి నుంచి ఫార్ములా ఈ స్కామ్ వరకు రేవంత్ మాటల దెబ్బకు బీఆర్ఎస్ ఇమేజ్ దెబ్బతింటోంది. కేసీఆర్ కుటుంబంపై రేవంత్ తీవ్ర విమర్శలు చేస్తూ చల్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ రెడీ అవుతుందని సెటైర్లు వేస్తున్నారు. ఈ మాటలు ప్రజల్లో పెద్ద ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. కేటీఆర్, హరీష్ రావు వంటి నేతలు మీడియా పులులుగానే మిగిలిపోతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. దక్షిణాదిలో పార్లమెంటు డీలిమిటేషన్ అంశంపై రేవంత్ గట్టిగా నిలబడుతున్నారు. స్టాలిన్ తరహాలోనే దక్షిణాదిలో కాంగ్రెస్ గొంతుకను ఢిల్లీలో వినిపిస్తున్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని కేంద్ర ప్రభుత్వాన్ని బలంగా ప్రశ్నిస్తున్నారు. మూసీ ప్రాజెక్టు, ఫోర్త్ సిటీ కోసం కేంద్రం ఏం కేటాయించలేదని కిషన్ రెడ్డిని, బండి సంజయ్ను తీవ్రంగా నిలదీస్తున్నారు. రేవంత్ స్ట్రాటజీకి బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు కుదేలవుతున్నాయి. రేవంత్ చేస్తున్న ప్రత్యక్ష రాజకీయ దాడులు బీజేపీ, బీఆర్ఎస్ ను కష్టాల్లో పడేశాయి. ప్రజల్లో రేవంత్ పేరే మారుమోగుతోంది. ఇప్పుడు ఏ అంశమైనా, ఏ సమస్య అయినా రేవంత్ రెడ్డి రెడీగా ఉండటంతో కాంగ్రెస్ కు తిరుగు లేకుండా పోయింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.